నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవక్త అయిన ఇర్మీయా రాసేటువంటి విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ఇర్మీయా ఈ యొక్క విలాప వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కొరకు బలమైనటువంటి ప్రవక్తగా పనిచేసేటువంటి ఇర్మీయా భయంకరమైనటువంటి దినాల్లో ప్రజల కొరకు విలపించేటువంటి ప్రవక్త ఇర్మీయా ప్రవక్త. ఆయన విలపించుతున్నది ఎందుకు అంటే, దేవుని బిడ్డలను చెప్పుకున్నటువంటి మన పితరులైనటువంటి వారు దేవుని ప్రేమను, దేవుని కృపను వారు సరిగా గుర్తించలేకపోయారు. ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోయారు దేవుణ్ణి. అందుకనే ఇర్మీయా ప్రవక్త విలాపవాక్యాలు రాసినప్పుడు 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేశారు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలో జ్ఞాపకం చేసేటువంటి శ్రేష్టమైన మొదటి తలంపు ఏంటంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంటున్నాడు. ప్రతి దినం నూతనముగా. దేని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట ఉంది. నూతనం అనేటువంటిది మన ప్రభు మాత్రమే చేయగలిగినటువంటిది. ఏదైనా నూతన సృష్టి అయినా మన ప్రభువే చేయాలి, నూతన కార్యాలైనా మన ప్రభువే చేయాలి, నూతన జీవితాన్ని ఇవ్వాలన్నా కానీ మన ప్రభువే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నూతనపరచగలుగుతాడు, ఇంకెవ్వరి వల్ల కాదు. ఎవరూ చేయలేరు. ఈ సృష్టిలో ఏ మనుష్యుడు కానీ, లేకపోతే మరి దేవుళ్ళు దేవతలను చెప్పేటువంటి ఏ ఒక్కరు కూడా నూతనం అనేటువంటిది చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు, మన ప్రభువే. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంటున్నాడు. అనుదినము అంటే ప్రతిరోజు. నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా కాదు. నిన్నే ఈరోజు మరలా క్రొత్తదనం. అంటే ఈరోజు మరలా నూతనమైనటువంటి మరి వాత్సల్యత ఈ దినం మన పట్ల. నిన్న చేసిన అపరాధాన్ని బట్టి, నిన్న చేసిన తప్పిదాన్ని బట్టి, నిన్నటువంటి జీవిత విధానాన్ని బట్టి నిన్నటిది ఈ రోజున చూపించేవారు కాదు మన దేవుడు. నిన్నటిది నిన్న అయిపోయింది. బిడ్డల్ని నిన్న మనం ముద్దాడాం, నిన్న చాలా వారిని గారాబం చేసాం, ముద్దాడాం. మరి నిన్నటి చేసినటువంటిది ఈరోజు అలా ఉండదు. నిన్నటిది నిన్నే, ఈరోజు క్రొత్తగా మరలా నూతనంగా. మరి ఏ విధంగా మనం మన బిడ్డల విషయంలో ముద్దాడే వారిగా బిడ్డలు చూసినప్పుడు ఏ విధంగా వారి మీద వాత్సల్యత కలుగుతుందో, అంతకంటే అతీతంగా దేవుడు మన పట్ల మరి అనుదినము నూతనంగా వాత్సల్యత చూపిస్తున్నాడు అనేటువంటిది ఈ ఉదయం నీవు నేను గ్రహించాల్సినటువంటి మొదటి మాట. కాబట్టి దేవునికి నేనంటే ఇష్టం లేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవునికి నా కుటుంబం అంటే చిన్నచూపు, నా బిడ్డల్ని దేవుడు అసలు మర్చిపోయాడు అని మాట్లాడుతుంటారు కొందరు. అలా కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేవాడు. ఎప్పుడో గతాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇలా జరుగుతుంది అని నీవు మరి దేవుడు అలాగే నా జీవితంలో, నా కుటుంబం, నా బిడ్డల జీవితంలో గత పరిస్థితులను బట్టి దేవుడు ఇలా చేస్తున్నాడు, మరి ఆయన ఉగ్రత, ఆయన శిక్ష, ఆయన యొక్క పరిస్థితి ఇలాంటిగా ఉంది అని చెప్పేసి చాలామంది అజ్ఞానంతో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. దేవుడు అలా చూపించేవారైతే భూమి మీద మన మనుగడే ఉండదు, అసలు మన జీవితమే ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా మన మీద నూతనమైనటువంటి వాత్సల్యత చూపించేవాడు. నూతనంగా అనుదినము నూతన వాత్సల్యత కనుపరిచేటువంటి వారు మన ప్రభు అనేటువంటిది నీవు దృఢంగా, బలంగా నమ్మవలసినటువంటి విషయం, విశ్వసించాల్సిన విషయం.
రెండవ తలంపు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నీవెంతైనా, ఎంత అంటే ఇక అది ఇక కొలవలేదు, ఎంత అని చెప్పటానికి లేదు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ భూమి మీద నమ్మదగినటువంటి వారు అంటూ ఎవరూ లేరు. ఏ మనుష్యుడు కూడా నమ్మదగినటువంటి వారు కాదు అని చెప్పేసి బైబిల్ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం నమ్మదగినటువంటి వారు ఎవరు అంటే, మనం ఎంతైనా మనం నమ్మాలి అంటే దేవుని మాత్రమే. నువ్వు ఎంత నమ్మితే అంతగా దేవుని కార్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో చూస్తావు. నువ్వు నమ్మపోతే ఏం చూడలేవు. అందుకనే యేసుస్వామి నూతన నిబంధనలు ఒక మాట జ్ఞాపకం చేశారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మటమే. నువ్వెంత నమ్ముతావో అన్ని కార్యాలు నీ జీవితంలో చూస్తావు, నీ బిడ్డల జీవితంలో చూస్తావు, నీ కుటుంబ జీవితంలో చూస్తావు. నువ్వు నమ్మనంత కాలం ఏ కార్యాలు కూడా నీ జీవితంలో చూడలేవు. ఎంత నమ్మితే అంతే అన్ని కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎంతైనా నమ్మేవనుకో, దేవుని ఎంతో నమ్మేవనుకో, నువ్వు ఎంత నమ్మితే దానికి మించిన రీతిలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అటు రీతిగా ఈ ఉదయం ఈ మాటలు మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు ప్రియులు ఆనందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెత గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా ఇలాంటి దయాకిరీటాలు దేవుడు వారికి అనుగ్రహిస్తూ, వారి బిడ్డలు చూసే రీతిలో దేవుడు వారిని బలపరిచి, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఆస్వాదించిన గాక. ఆమేన్. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జమ్మగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, యిర్మీయా ప్రవక్త విలాప వాక్యంలో జ్ఞాపకం చేసిన దివ్యమైనటువంటి వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచుందని మీరు జ్ఞాపకం చేశారు మా మీద తండ్రి. మీలాగా ప్రేమించేవారు, మీలాగా మమ్మల్ని కనికరించేవారు, మీలాగా మమ్మల్ని క్షమించేవారు ఈ భూమి మీద మాకు ఎవరూ లేరు ప్రభా. అనుదినము ప్రభా, ఏ దినానికి ఆ దినం ప్రభా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిని మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అనుదినము మా ఎడలు నూతనమైనటువంటి వాత్సల్యత కనపరుస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాత్సల్యతకు నిరంతరం కూడా నాయన మేము యోగ్యులుగా, శ్రేష్ఠులుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన వాడు అని భక్తుడు అన్నట్లుగా నా ప్రభువా, దేవా నిజమే నా తండ్రి, ఈ లోకంలో నమ్మదగినటువంటి వారు ఎవరూ లేరు ప్రభువా. నమ్మితేనే వంచేవారు, నమ్మిన వారికే ద్రోహం చేసేవారు, నమ్మిన వారిని నాయన దేవా విధులు పాలు చేసేటువంటి మనుషులు మనస్తత్వాలు మాయ ఉన్నా ప్రభువా. మీరైతే ఎంతైనా నమ్మదగిన వారు ప్రభువా. దేవా, మేము ఎంత నమ్ముతామో అంతకంటే మించిన కార్యాలు మా పట్ల స్థిరపరిచే దేవుడు అయినారు నా తండ్రి. దేవా, మిమ్మల్ని పూర్తిగా దేవా ఎక్కువగా నమ్మిన ప్రభు మీ కార్యాలు పొందుకున్నటువంటి వారుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. దేవ, ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఎడల అనునిత్య వాత్సల్యతను ప్రభు మీరు కనపరుస్తున్న తండ్రి, మీ మీద పూర్తిగా లోతైనటువంటి దేవా నమ్మిక కలిగి స్థిరపరచబట్టుకు సహాయం చేయండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్న మా ప్రియులు ఆనందబాబు గారిని బట్టి మీకు వందనాలు, వారికి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ దాసుని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధనపు చేయండి. బిడ్డల స్టడీస్లో మీ కృప దయచేసి ఉన్నతమైనటువంటి మీ మహదైశ్యాన్ని ప్రభు నిరంతరం వారి పట్ల మీరు స్థిరపరిచి నెరవేర్చమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.